అసలు ఛాన్సే లేదు. పిల్లలు పుడతారన్న ఆశ పూర్తిగా నమ్మకం కోల్పోయారు. ఎదురు చూసి వాళ్ళ స్కోప్ అంతా వదిలేసుకున్నారు, ఆశ అంతా వదిలేసుకున్నారు. తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి విసిగిపోయి ఇక పిల్లలు లేకపోతే ఏమవుతుందిలే, నా సమస్త ఆస్తికి నా సేవకుడే నా దాసుడే యజమానుడు అని నిశ్చయించుకున్న దంపతులకి పుట్టిన ఏకైక సంతానం వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ధర్మం పూర్తిగా ఆగిపోయింది. వృద్ధురాలైపోయింది శారా. మృతతుల్యమైన ఆ ఒక్కని నుండి పుట్టిన కుమారుడే ఇస్సాకు. వాగ్దానం చేశాడు దేవుడు పిల్లల్ని ఇస్తానని. కానీ శారా నవ్వుకుంది. ఆ నవ్వునే కుమారుడిగా ఇచ్చాడు దేవుడు శారాకి. ఇస్సాకు అనే పేరుకు అర్థం నవ్వు. అయితే వారు వాగ్దానం చేయబడిన తర్వాత 25 సంవత్సరాల వాళ్ళ విశ్వాసానికి, వాళ్ళ నిరీక్షణకి, వాళ్ళ ఓర్పుకి ఫలితంగా పుట్టిన కుమారుడే ఇస్సాకు. ఈరోజు ఇది మాట వింటున్న నీవు ఈ స్థితిలో ఒకవేళ ఉంటే, నువ్వు కూడా ఎదురు చూసి అలసిపోయి, నువ్వు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి విసిగిపోయి, విశ్వాసంలో వెనుకంజ వేసి, సహనాన్ని పూర్తిగా కోల్పోయి, నిరీక్షణ లేని స్థితిలో నువ్వు ఉంటే, దేవుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. యెహోవాకు అసాధ్యమైన కార్యము ఏదైనా కలదా? శారా నవ్వుకుంటే దేవుడు ఆమెతో అన్నాడు, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అని చెప్పి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చిన మాటను నెరవేర్చకుండా విడిచిపెట్టలేదు. వాగ్దానం నెరవేర్చాడు. అలాగే నువ్వు కూడా ఒకవేళ నీ ప్రయత్నాలు నువ్వు చేసి, ఎదురు చూసి, విశ్వాసాన్ని కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, సహనాన్ని కోల్పోయి ఉన్న స్థితిలో నువ్వు ఉంటే, దేవుడు సూటిగా ఒకటి అడుగుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా? ఆయన వారి విశ్వాసం గొప్పదండి. 25 సంవత్సరాలు వాళ్ళ విశ్వాసంలో లోపం లేకుండా నమ్మకంతో, నిరీక్షణతో, సహనంతో ఉన్నారు. కానీ ఈ రోజుల్లో వివాహమైన 1 సంవత్సరం, 2, 3, 5 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే అసలు దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ చేసే స్త్రీలు ఎక్కువైపోయారు. ఆ స్థితిలో నీవు ఉండొద్దు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. నిరీక్షణ ఉంచు, నమ్మిక ఉంచు. దేవుడు తప్పక వాగ్దాన పుత్రుని నీకు ఇస్తాడు.